నా ఉద్దేశం ఆమె డిస్టర్బ్ చేయొద్దని నేను సెల్లు టార్చ్ పెట్టుకొని మెల్లగా పండుకొని చదువుతున్నా. సరే, సభకు జైభీములు. సభాధ్యక్షులు ఆత్మీయులు అన్న భూపతి గారు, నాకంటే ముందు మాట్లాడిన ఇష్టమైన వాగ్గేయకారుడు ప్రజాకవి జయరాజన్న, ఈనాటి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సారు, అలాగే వేదిక మీద ఉన్న మరొక ఇష్టమైన రచయిత మా చింతల యాదన్న, మమ్మల్ని గైడ్ చేస్తున్న గురువు కవి యాకూబ్ సారు, అట్లాగే తమ్ముడు నాకు ఇష్టమైన కవి తగుళ్ళ గోపాలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అశోక్ అన్న అందరికీ కూడా పేరు పేరున జైభీములు. వేదిక ముందు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, మా బండి సత్యన్న, శాంతారావు సారు, ఆనందచారి గారు, బెల్లి యాదన్న, అందరికీ కూడా పేరు పేరున జైభీములు పావనన్న. జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి. మిత్రులారా, ఈ సభ చాలా భావోద్వేగంగా అనిపిస్తున్నది నాకు. ఈ అమరవీరుల ఫోటోలు చూస్తుంటే వాళ్ళ స్తూపాల మధ్య నిలబడ్డట్టు అనిపిస్తున్నది, వాళ్ళ అంతిమ యాత్రలో పాల్గొన్నట్టు అనిపిస్తున్నది, వాళ్ళ తల్లుల కడుపు కోతల దుఃఖం వినిపిస్తున్నది, వాళ్ళ కన్నీళ్ళ తడి తాకుతున్నది. ఈ పుస్తకం నిండా ఆ కన్నీళ్లున్నాయి, ఈ పుస్తకం నిండా ఆ దుఃఖం ఉన్నది, ఆ ఆవేదన ఉన్నది, రేపటి తరానికి అందించేటటువంటి ఒక స్ఫూర్తి ఉన్నది. నిజంగా నాకు విప్లవ్ విజయ్ ఎక్కడ నచ్చిందంటే, నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే కాలానికి వాళ్ళు నా జూనియర్స్. నేను పాటలు రాస్తుంటే పాడుతుంటే నా వెనకాల కోరస్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా మా చింతల యాదగిరన్నలాగా అమరవీరుల మీద పాటలు రాసి, మా వరంగల్ ఉద్యమంలో చనిపోయినటువంటి 18 మంది పేర్లు, ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, కుసుమ రఘునాథ్ అన్న, రామ సురేందర్ అన్న, పన్నూరి యాదగిరి, వీళ్ళందరి మీద పాటలు రాసి పాడినటువంటి ఒక కాలం ఉన్నది. ఇవాళ ఎందుకు ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఏర్పడ్డది? ఒక ప్రశ్న. ఈ పుస్తకం రాయకపోతే ఏం జరుగుద్ది? రెండో ప్రశ్న. ఈహెచ్ కార్ అనేటటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు చెప్పిన మాట ఏంటంటే, గతానికి వర్తమానానికి ఎడతెగని ఒక సంభాషణ చరిత్ర అంటే, చరిత్ర ఎప్పుడు రాసేవారి దృష్టి నుండే ఉంటుంది అనేటటువంటి ఒక మాట అన్నాడు. ఇవాళ విప్లవ్ విజయ్ కుమార్ ఇద్దరు ఈ చరిత్రని కనుక రికార్డు చేయకపోతే రేపటి తరాలకి ఈ త్యాగాలు తెలిసేటటువంటి అవకాశం ఉన్నదా? ఇంతమంది త్యాగాల్ని మనము రికార్డు చేయకపోతే ఎంత నష్టం జరిగి ఉండేది అనేటటువంటి ప్రశ్న నన్ను బాగా హంటు చేస్తా ఉన్నది. చాలా మంది తమ జీవితాన్ని త్యాగం చేసిండ్రు, చాలా మంది అమరవీరుల కుటుంబాలు వచ్చిండ్రు, వాళ్ళ అన్ననో తమ్మున్నో కొడుకునో కోల్పోయినటువంటి కడుపు కాలినటువంటి తల్లులు వచ్చిర్రు. వాళ్ళందరికీ వాళ్ళ దుఃఖాన్ని తెలుసుకుంటే ఎంత బాధ కలుగుతుంది, ఎంత దుఃఖం కలుగుతుంది. ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణన్న ఉన్నాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఎంతో మంది బిడ్డలు అమరులైపోయారు. ఆ అమర వీరుల యొక్క త్యాగాన్ని, తెలంగాణ సాయుధ పోరాటానికి 90 ఏళ్ళు నిండిన తర్వాత రఘు గారు ఉండే, ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ పార్టీ నాయకులు రఘు గారు, ఆయన ఒక పుస్తకంలో ఊరూరు తిరిగి మీ ఊళ్ళో ఎవరైనా చనిపోయారా సాయుధ పోరాటంలో అని ఒక పుస్తకం వేసే పనిచేసారు. మరి ఈ విప్లవ్ విజయ్ కుమార్ కూడా ఆ కరోనా కాలంలో 2020 కాలంలో అప్పుడప్పుడే కరోనా అందుకుంటున్నటువంటి కాలం, కోవిడ్-19 విజృంభిస్తున్నటువంటి కాలం, ఆ కాలంలో బైక్ మీద ర్యాలీ చేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక జర్నీ చేసి ప్రజల జీవితాన్ని ఇంతకుముందే ది జర్నీ అనేటటువంటి ఒక పుస్తకం రాసి ఒక యాత్రా చరిత్రను రికార్డు చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఆ అమరవీరుల యొక్క కుటుంబాన్ని 14 మంది అమరవీరుల యొక్క జీవితాన్ని రికార్డు చేసినందుకు మనం గట్టిగా సపర్ణతోటి అభినందిద్దాం మిత్రులారా. వారం రోజులలో 14 మంది చరిత్ర నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఎందుకోసం అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు. అసలు మనకి ఎంతమంది అమరవీరులు ఉన్నారు ఒక లెక్క తీస్తే రోజుకొక్కరి జయంతో వర్ధంతో జరుపుకోవచ్చు మనం. ఎన్ని వందల మంది, ఎన్ని అకాల మరణాలు, ఎన్ని త్యాగాలు
ఇంటింటికి ఒక అమరవీరుడు కదా. ఈ తెలంగాణ నేల మీద ఎక్కడ పిడికెడు మట్టి తీసినా మట్టిలో వీరుల కథలు వినిపిస్తాయి, వీరుల గాథలు కనబడతాయి కదా. అట్లాంటి నేల మీద ఎందరి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందో. వెంకటరెడ్డి అన్న వాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎంతమంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. మరి ఇవాళ విప్లవ్ విజయ్ కుమార్ చేసినటువంటి పని ఏంటంటే ఆ అమరవీరుల్ని మళ్ళొకసారి బతికించేటటువంటి పని చేశారు. దీని మీద కూడా చాలా డిబేట్ చేయొచ్చు మనం. అమరవీరులకు సావు లేదు, అమరవీరులు ఎప్పటికీ బతికే ఉంటారు. మనోళ్ళు టైటిలే పెట్టిళ్ళు నెవర్ ఎండ్. చాలా అద్భుతమైనటువంటి టైటిల్. ఎందుకో విప్లవ్ ఈ మధ్యాహ్నం ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాడు. ది స్కార్ఫ్, నెవర్ ఎండ్, జర్నీ. నాలాగనే ఇంగ్లీషు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, కండిషన్స్ అప్లై అని పెట్టినట్టు అన్ని ఇంగ్లీషు టైటిల్స్ పెడుతున్నాడు. కానీ అంటే వాళ్ళు మనం చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరవీరులు వాళ్ళ త్యాగాలు ముందుకు కొనసాగుతాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. మా చింతల యాదగిరి అన్న, మా బండి సత్యన్న లాంటి వాళ్ళు పాటలు రాయకపోతే వాళ్ళని మర్చిపోయేటటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ త్యాగాలకు ఒక అర్థం ఉండాలి, వాళ్ళ త్యాగాలకు ఒక విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం ఈ నెవర్ ఎండ్ పుస్తకం మనకి చాలా బలంగా తెలియజేస్తున్నది మిత్రులారా. అట్లాంటి 14 మంది అమరవీరుల యొక్క జీవితాన్ని సంక్షిప్తంగా అందించిండ్రు. నన్ను సంక్షిప్తంగా మాట్లాడమన్నారు కదా, వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. విప్లవ్ విజయ్ కుమారు వాళ్ళ ఇంటికి పోవాలి, అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళ చరిత్ర కనుక్కోవాలి. వీళ్ళకు తెలియంది కొంత, వాళ్ళకు తెలియంది కొంత, ఇంట్లో కూడా అంత తెలుస్తుంది అనుకున్నాక లేదు. ఆయన ఎన్ని పోరాటాలు చేసిండో, ఎన్ని ఉద్యమాలు చేసిండో సహచరులకు తెలుస్తుంది, మనం కలిసి నడిచిన వాళ్ళకి తెలుస్తుంది. మరి విప్లవ్ అంత షార్ట్ టైంలో ఒక అర్ధగంట గంట సేపు వాళ్ళ దగ్గర ఉంటే అంత జీవితాన్ని ఎట్లా పట్టుకొచ్చిండో నాకైతే చాలా వండర్ఫుల్ అనిపించింది. ఈ పుస్తకం చదివినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఈ పుస్తకం చదివినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఎంత అద్భుతంగా ఆర్టికులేషన్. బాల్యం ఎక్కడ పుట్టిండు మా విప్లవ్ విజయ్కి ఇద్దరికి ఉన్నది ఏంటంటే సామాజిక దృష్టికోణం ఉన్నది. దయచేసి గమనించాలి, సామాజిక దృష్టికోణం. ఎక్కడో రామసురేందర్ ఇంటికి పోతే రామసురేందర్ ఇల్లు శ్మశానానికి దగ్గరగా ఉన్నది, ఒక మాదిగవాడులో పుట్టిన అగ్గిరవ్వ రామసురేందర్ అని రాసే ప్రయత్నం చేసింది. అదే మన కమ్యూనిస్టు మార్క్సిస్టు పరిభాషలో ఏమని చెప్తాం, ఒక శ్రామిక వర్గ కుటుంబంలో పుట్టిండు అని చెప్తాం మనం. ఎందుకు కులం మాట్లాడద్దు, మనం కులం చెప్పాల్సిన అవసరం లేదు మనకి అని అనుకుంటాం మనం. కానీ కాలం మారింది. ఇవాళ స్పష్టంగా ఎవరెవరి త్యాగాలు ఎన్నున్నాయో తీయాలి. ఇవాళ తెలంగాణ కోసం అసువులు వాసిన 1300 మంది బిడ్డల కులాలు కూడా తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరి త్యాగాలు, ఎవరి భోగాలు, ఎవరి ఫామ్ హౌస్లు, ఎవరి ప్రగతి భవన్లు అయినటువంటి చర్చ తీయాలంటే కంపల్సరిగా సామాజికంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా విప్లవ్ విజయ్ కుమార్ల దృష్టికోణంలో ఉండడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అయితే ఈ అమరవీరులందరూ కూడా అకాల మరణాల పాలైంది. చాలా ట్రాజెడిక్. ఎవ్వరు కూడా 60 ఏళ్ళు దాటి బతికినోళ్ళు లేరు. ఏదో మగధీర సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ వంశంలో ఎవరు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటి బతకలేదంటే వాళ్ళెంత వీరులో అర్థం చేసుకోవచ్చు అని సినిమాలో చెప్పారు. సినిమాలు కాదు, ఇది నిజ జీవితం. ఇక్కడ త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితాలు ఉంటాయి. ఇక్కడ నాకు చాలా భయం వేసింది విప్లవ్ పుస్తకం విజయ్ రాసిందని చెప్పేసి. అంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు యువకులు కదా, ఎక్కడ అపరిపక్వంగా ఉంటుందో, ఎక్కడ ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారో అనుకున్నా. కానీ చాలా జాగ్రత్తగా ఒక కమిట్మెంట్తో రాసింది. వీళ్ళు రాసిన దాంట్లో 3 కోణాలు ఉన్నాయి మిత్రులారా. ఈ 14 మంది అమరవీరుల యొక్క చరిత్రను రికార్డ్ చేయడంలో 3 కోణాలు ఉన్నాయి. ది ఫస్ట్ పాయింట్, ఒక పరిశోధకుని కోణం ఉన్నది. అంటే ఒక చరిత్ర గర్భంలో కలిసిపోతున్నటువంటి విషయాన్ని వెలికి తీసేటటువంటి ఒక ప్రయత్నము చాలా డెడికేషన్ గా రీసెర్చ్ ఓరియంటెడ్ తో చేసింది. మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట పరిశోధన చేయాలి అని చెప్పేసి అంటే చాలా ఓపిక కావాలి, చాలా మెటీరియల్ కావాలి. కాబట్టి ఈ వీరుల మీద చేసినటువంటి రాసినటువంటి పుస్తకాన్ని కూడా ఒక డాక్టరేట్ పిహెచ్డి ఇయ్యదగ్గటువంటి పరిశోధన వీరు చేసిండ్రు అనేది నాకు అర్థమవుతా ఉన్నది. చాలా గమ్మత్తుగా మేము రీసెర్చ్ లో రాస్తాం. స్టార్టింగ్ లో ఏమని రాస్తామంటే, మేము రాసిన ఈ పరిశోధన, మేము చేసిన ఈ పరిశోధన పరిపూర్ణం కాదు, తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు తప్పకుండా కొనసాగించడానికి అవకాశం ఉన్నది అని ఒక మాట రాస్తాం. వీళ్ళు కూడా అదే రాసిండ్రు. ఇది మొత్తం పరిపూర్ణం కాదు, ఇది మాకు తెలిసింది, కొంతవరకు రాసేటటువంటి ప్రయత్నం చేసినాం, తప్పకుండా తర్వాత మిగిలిన వాళ్ళు రాయొచ్చు అనేటటువంటి ఒక దృష్టికోణం ఉన్నది. అది పరిశోధకుని కోణం. ఇక రెండోది, మనలో చాలా మంది కథలుగా చరిత్రను చెప్తారు.
మాటల్లో, కానీ రాయమనుల్లి, ఎవరన్నా పేపర్ మీద పెట్టి రాయమనుల్లి, ఎంత కష్టం ఉంటుందో. అది ఒక జర్నలిస్టిక్ అప్రోచ్. అంటే ఒక జర్నలిస్ట్ లాగా, ఒక పరిశోధకుల లాగానేమో చరిత్రని అన్వేషించాలి, ఒక జర్నలిస్ట్ లాగానేమో దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పేటటువంటి ఒక తనం చాలా గొప్పగా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా విప్లవ్కి విజయ్ కుమార్కి ఇద్దరికి ఉన్నది ఏంటంటే ఉద్యమం మీద ఒక ప్రేమ ఉన్నది. ఆ ప్రేమే ఈ పుస్తకం రాయించింది. అమరవీరుల త్యాగాల మీద ఎంత గొప్ప మాటలు చెప్తారంటే మా ఈ రచయితలు చాలా ప్రేమతోటి వాళ్ళ యొక్క త్యాగాల్ని కొనియాడుతూ అనేక విషయాల్ని కోట్ చేస్తూ. ఇక్కడ ఒక దగ్గర ఒక మాట ఉన్నది, ఏమనంటే ఆ రోషయ్య కామ్రేడ్ అల్లంపల్లి రోషయ్య అనే ఒక కామ్రేడ్ చనిపోయినప్పుడు, ఒక యువకుడు చనిపోతే ఏమన్నాడు ఇక్కడ ఈ రచయితలు, నిజానికి చరిత్రలో చాలా మంది అమరుల పేర్లు లిఖించబడతలేవు, రాయగలిగే వాళ్ళు రాయలేకపోవడం, రాయించే వాళ్ళు లేకపోవడం. రాయగలిగే వాళ్ళు రాయలేకపోవడం, రాయించే వాళ్ళు రాయలేకపోవడం ఒకటైతే, మరొకటి సామాజికంగా కింది కులం వారు గనక మరింత నిరాదరణకు గురవుతున్నారు అనేటటువంటి ఒక మాట కూడా ఈ రచయితలు, అంటే వారి సోయి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం, ఈ చరిత్రను ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి రాయాలి అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత అమరవీరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్తూ, చాలా మంది అమరవీరులు ఎప్పుడు పుట్టిందో చెప్పలేం, మనకు స్కూల్లో ఎక్కిస్తేప్పుడు ఏదో ఒక డేట్ రాస్తారు ఉట్టిగానే. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఈ దేశంలో పుట్టిన శూద్ర అతిశూద్రులకి పుట్టిన తేదీలు ఉండవని అంటాడు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. ఎందుకంటే శూద్రులకు ఈ దేశ మనోధర్మం చదువు నిషేధించింది అనేటటువంటి ఒక సోయి ఉన్నది. అంటే ఏదైనా రాయాలి అని చెప్పేసి అన్నప్పుడు వస్తువు శిల్పం ఎంత ముఖ్యమైతో అట్లాగే దానికి ఒక దృక్పథం ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ దృక్పథం పుష్కలంగా ఉంది కాబట్టే చాలా గొప్ప మాటని, చాలా గొప్ప దృక్పథంతో ఈ చరిత్ర అంతా రికార్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. మరి అట్లాంటి చరిత్ర అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏ పుస్తకమైనా మనం చదివితే అది మన గురించి రాసినట్టే ఉండాలి. ఈ పుస్తకంలో మా శివనగర్లో చనిపోయిన ఇద్దరు అమరవీరుల గురించి ఉన్నది అని చెప్పిన కదా నేను. ఆ ఇద్దరు అమరవీరులు రామ సురేందర్ అన్న మాకు దగ్గర రిలేటివ్ కూడా, మా పెద్దమ్మ కొడుకు. అయినా సరే నాకు ఆయన గురించి పూర్తిగా తెలియదు. ఆయన చనిపోయేటప్పటికీ రౌడీ షీటరు హత్యలు చేస్తున్న కాలంలో కుసుమ రఘునాథ్ అన్న, రామసురేందర్ అన్న చనిపోతున్న కాలంలో నేను ఎస్ఎఫ్ఐలోకి వచ్చినోండి. కానీ నేను వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి నడిచినా సరే నాకు తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అక్కడ ఈ రచయితలు సక్సెస్ అయ్యారు, అక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క జీవన సంఘర్షణని తీసుకొని వాళ్ళు ఏ విషయాల మీద పోరాటం చేసిర్రు, ఏ రంగాల మీద పోరాటం చేసిండ్రు అనేటటువంటి విషయాన్ని 14 మంది అమరవీరుల మీద ఆ దృష్టి సారించడం వల్ల మాత్రమే సాధ్యమైంది. నేను ఆశ్చర్యపోయినా, శివనగర్కి ఇంత చరిత్ర ఉన్నదా, శివనగర్లో ఇన్ని పోరాటాలు జరిగినాయా అంటే చాలా మంది ఏమనుకుంటారట అంటే వాడు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే తెల్లారింది అనుకుంటారట, ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే తెల్లారింది అనుకుంటారట. దానికి సామెత ఉన్నది, నక్క పుట్టి 4 వారాలు కాలే గాని నక్క పిల్ల పుట్టి గింత గాలి వాన నేను ఎప్పుడు చూడలే అన్నదట. అట్లే చాలా మంది చిన్న వయసులో ఏమనుకుంటారంటే నాకు అంత తెలుసు అనుకుంటారు. అనుకుంటే తీర చూస్తే అక్కడ ఏమున్నది, మనకు తెలియని చరిత్ర మన చుట్టూ చాలా ఉన్నది. ఈ పుస్తకం చదివినప్పుడు నాకు శివనగర్ కొత్తగా కనబడుతున్నది, ఇవాళ మీడియాలో కూడా పోతే నాకు కొత్తగా కనబడుతుంది, ఇవాళ నాకు ఇబ్రహీంపట్నం పోతే కొత్తగా కనబడుతుంది. ఆ అమరవీరుల యొక్క చరిత్ర అంతా కూడా ఇలా కనబడేటటువంటి ఒక దృష్టికోణం అంతా కూడా మనకు చాలా స్పష్టంగా ఇందులో రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ ఈ రచయితలు సక్సెస్ అయిండ్లు అనేటటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్న మిత్రులారా. అయితే వామపక్ష ఉద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఎంతమందిని కోల్పోయింది. కాంగ్రెస్ గుండాల చేతుల్లో, రౌడీ షీటర్ల చేతుల్లో మాత్రమే కాకుండా నక్సలైట్ల చేతుల్లో, ఎంసీపీఐ కార్యకర్తల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ విషయం కూడా వచ్చినప్పుడు ఈ రచయితలు ఒక గొప్ప మాట అన్నారు. ఏమన్నారంటే మిత్రుడెవడో శత్రుడెవడో తెలియని అమాయకమైనటువంటి మూర్ఖత్వం కలిగిన గుండాలు చేసిన హత్యలు ఇవి అన్నారు. ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే మనోధర్మం దాటితే పరువు హత్యల పేరుతోటి హత్యలు చేస్తున్నట్టు, మన లైన్ దాటిందంటే వీటి మన శత్రువే అనేటటువంటి ఒక దృష్టికోణం ఉండడం వల్ల ఏం జరుగుతున్నది అని చెప్పేసి అంటే ఇట్లాంటి చాలా మంది దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది, దాని ప్రాణాలు కోల్పోల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అక్కడ కూడా ఈ రచయితలు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవాళ
ఆ పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రాణాలు పోయిన ప్రాణాలు తిరిగి రావు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ చరిత్రను రికార్డు చేసేటప్పుడు వీళ్ళు పాటించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా విశాలమైనటువంటి దృక్పథంతో కూడుకున్నది. నిజంగా వీళ్ళు మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకు అట్లా ఈ పుస్తకాన్ని రాసిందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత నాకు ఈ పుస్తకంలో చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మొదట ఇద్దరు అమరవీరుల గురించి చెప్పినప్పుడు వాళ్ళ జీవితం మొదల దగ్గర పుట్టిన దగ్గర ప్రారంభించి చనిపోయిన దగ్గర వదిలేసారు. చనిపోయిన దగ్గర వాళ్ళ యొక్క ఆర్టికల్ ముగిసింది. తర్వాత ఆర్టికల్లో సగంలోకి రాగానే ఆ నాయకుడు అమరుడయ్యాడన్నాడు. నేను అనుకున్నా మరి సగంలోనే ఇది అమరుడయ్యాడంటే మరి మిగతా ఏం చెప్తాడు, మిగిలిన 5, 6, 7 పేజీలు ఉన్నది అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిండు. అసలు ఈయన ఎట్లా పని చేసిండంటే అని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిండు. అంటే మనం చాలా సార్లు హాలీవుడ్ సినిమాలు, పెద్ద పెద్ద వీరుల సినిమాలు చూస్తాం కదా, ఈ 14 వీరుల మంది మీద కూడా గొప్ప సినిమా తీయగలిగినటువంటి స్టోరీలు ఉన్నాయి అనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి సంఘర్షణని మనకు చెప్పేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆర్టికులేషన్ తోటి అనేక మంది కొటేషన్లు వాడిల్లా. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పిళ్ళు, మావో గురించి చెప్పిళ్ళు, రకరకాల విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ చెప్పేటటువంటి పనిచేశారు. ఇంతకుముందు జయరాన్న పాట వాడిండు. పాట గురించి ఈ రచయితలు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, పాట ప్రజల కష్టాలను ప్రతిబింబించేది, పాట జనాన్ని పోరాటాలకు ఉరిగొల్పేది, ప్రజా ఉద్యమాన్ని సృష్టించేది, తెలంగాణ పల్లెలో త్యాగాల ఊయలుపింది పాట, నెత్తురుని మండించే జ్వలనం పాట, మనిషిలోని కుతకుతని మరిగించే ఆయుధం పాట. అట్లాంటిది పాటలను కిలావరంగల్ కోటలో మారుమోగించాడు బిల్లా సుధాకర్. అంటే పాట యొక్క ఔన్నత్యాన్ని, ఆ చరిత్రని కూడా ఒకసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చి చెప్పి దాన్ని వివరించేటటువంటి పని. అంటే పాట ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది ఉద్యమాల్లో అనేటటువంటి విషయాన్ని నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, ఇందులో మొదటి అమరవీరుల గురించి చెప్పినప్పుడు ఆయన ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో అక్కడ కలిసినప్పుడు మేము వస్తుంటే ఒక పాట పాడిన్లు అని చెప్పేసి అన్నారు. కామ్రేడ్ మహబూబ్ పాషా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ సాంబశివ ఒక పాట పాడిండు అని చెప్పన్నారు. సాగర్ వాడిండని. ఆ పాట త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు వీరులు అమర వీరులు, రేపటి పొద్దుకు కాసే వెలుగులు శూరులు రణధీరులు. అరే త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు వీరులు అమర వీరులు, రేపటి చెట్టుకు కాసే కొమ్మలు వీరులు రణధీరులు అని ఈ పాట నేను రాసిన. డివైఎఫ్ఐ అమరవీరుల మహాసభ జరిగినప్పుడు నేను రాసిన. కానీ నాకు డౌట్ ఏమొచ్చిందంటే నేనే రాసిందా అని డౌట్ వచ్చింది. ఎందుకు అంటే ఈ పుస్తకంలోకి ఎక్కింది అది. ఈ పుస్తకంలో పాషా కామ్రేడ్ మహబూబ్ పాషా ఇంటికి పోతే అక్కడ సాగర్ అనే పిల్లగాడు త్యాగాల చెట్టుకు అనే పాట పాడినట్టు నేను రాసి ఉంటా అని డౌట్ వచ్చింది నాకు. వెంటనే మళ్ళా వీళ్ళ సీనియర్ నాయకుడు వడ్లకొండ భాస్కర్కి ఫోన్ చేసి ఈ త్యాగాల చెట్టుకు పాట ఎవరు రాసిండో అని అడిగిన. పస్నో రవీంద్ర అంటే రాసిండే అన్నాడు ఆయన. ఆయన మహాచమత్కారి. అంటే ఒక మామూలు సందర్భంలో రాసుకున్నటువంటి ఒక పాట త్యాగాల వల్ల ఎంత ఉన్నతికి దారి తీస్తుంది, నేనే రాసిందా అనేటటువంటి ఒక సందేహం కలిగేటట్టుగా ఎట్లా ఉంటది అనేటటువంటి విషయం నాకు రాత్రి 12 గంటలకు భాస్కర్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకునేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. తర్వాత మా సాంబశివ కూడా వరంగల్ అమరవీరుల మీద, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చింతల యాదన్న 30 మంది అమరవీరుల మీద పాట రాసిందని. నేను వరంగల్ మహాసభలో కూడా సిపిఎం మహాసభలు జరిగితే దాంట్లో అమరవీరుల మీద 18 మంది మీద ఒక పాట రాసిన. ఒకటే పాటలో 18 మంది అమరవీరుల మీద పేర్లు ఉంటాయి. అగ్గి పూలావనము మన ఓరుగల్లో మన ఓరుగల్లు, అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లు. అగ్గి పూలావనము మన ఓరుగల్లో మన ఓరుగల్లు, అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లో. ఎండిన డొక్కలతో ఎగిసేటి గోస, నిలువ నీడాలేక తల్లాడే ఆశ, గుడిసెలేసి జాగ వంచినరంట, రక్తాన్ని చిందించి రక్షించిరంట. పేదోళ్ళ గుడిసెల్లో దీపమయ్యిండు కుసుమ రఘునాథు, బీదోళ్ళ గుండెల్లో వెలుగయ్యినాడో రామ సురేందరు. మనము మన ఓరుగల్లో మన ఓరుగల్లు, అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లు. రక్తంతో ప్రతిగడు పట్టడి సున్నదంట, నర్సంపేట నాడు రగిలినదంట, ఎత్తిన జెండను దించేది లేదాని అండదండాలిచ్చే అశోక నగరం, అండదండాలిచ్చే అశోక నగరం.
దాలిచ్చే అశోక నగరం పన్నీరు యాదన్న నిలిపే ధీరత్వం పొందే అమరత్వం పన్నూరు చిన్నస్వామి చూపే శూరత్వం పొందే అమరత్వం అగ్గి పూలావరము మన ఓరుగల్లు అమరులు యాదైతే మది తల్లడిల్లు అడవి బిడ్డల చూసి తల్లడిల్లిండు తునికాకు రేట్లకై తుడుం కొట్టిండు కోయ ప్రజల కతడు కొంగు బంగారం పోరాడే గిరిజనుల ఎర్ర మందారం సువర్ణ పాక ఓ సుందరయ్య దీన బాంధువులయ్య కుసుమలింగయ్య అగ్గి పూలావరము మన ఓరుగల్లు అమరులు యాదైతే మది తల్లడిల్లో చివరికి ఏం చెప్పినంటే ఈ పాటలో అమరులారా మీ నెత్తుటి త్యాగం మదిలో దలిసిపోని మరిసిపోమెన్నడు మీరు లేకున్న మీ ఆదర్శం ఉంది కడదాకా మా వెంట తోడుంటనంది సాగేటి పోరుకు సారథులవుతాం సమరం చేస్తాం ఎర్ర జెండాలో నమ్మిము చూసుకుంటాం మీ తోడుగుంటాం చివరగా ఒక్క మాట ఈ పుస్తకం గురించి ఇంకా చాలా మంది మాట్లాడేది ఉన్నది ఇప్పటికే చాలా సమయం తీసుకున్నా మన్నించాలి వక్తలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు ఎవరి కోసం జీవించామన్నది ముఖ్యం నువ్వు ప్రజల కోసం జీవిస్తే ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటావు అనేటటువంటి ఒక అమరత్వాన్ని ఒక త్యాగాన్ని చారిత్రాత్మకంగా ఇందులో 140 పేజీలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ చరిత్ర రేపు 140 ఏళ్లు నిలబడేటటువంటి చరిత్ర అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేత ఈ 4 మాటలు మాట్లాడేందుకు సహకరించినటువంటి మిత్రులందరికీ సభకు జై భీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ.